ఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అందుకే హిట్ ట్రాక్ లో ఉన్న దర్శకులకే వరుస అవకాశాలు వస్తాయి. కానీ అలా హిట్ సౌండ్ చేసినా కూడా కెరియర్ లో బ్రేక్ వచ్చిన దర్శకులు కొంతమంది ఉన్నారు. కాంబినేషన్స్ సెట్ అవ్వకో, డేట్స్ అడ్జస్ట్ అవ్వకో సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు ఈ డైరెక్టర్స్. ఇంతకీ ఎవరు వాళ్ళు? కెరియర్ లో దాదాపు అన్ని హిట్ సినిమాలే చేసిన వంశీ పైడిపల్లి 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమా తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ స్టార్స్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తున్నా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి కూడా ఇప్పుడు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. భారీగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పవన్ తో మూవీ ఓకే అయినా అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందన్న విషయంలో క్లారిటీ లేదు. గీతా గోవిందం, సర్కారు వారి పాట లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన పరశురామ్ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో నిరాశపరిచారు. ఆ ఫెయిల్యూర్ ఈ డైరెక్టర్ కెరియర్ ను గట్టిగానే ఎఫెక్ట్ చేసింది. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేందుకు చాలా టైం తీసుకుంటున్నారు పరశురామ్. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ తర్వాత టక్ జగదీష్, ఖుషీ సినిమాలతో నిరాశపరిచారు. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ కెరియర్ ఇబ్బందుల్లో పడింది. అందుకే నెక్స్ట్ మూవీతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆచితూచి అడుగులు వేస్తున్నారు శివ. ఇలా మంచి క్రేజ్ ఉన్న దర్శకులు కూడా సైలెంట్ మోడ్ లో ఉండడంతో సిల్వర్ స్క్రీన్ మీద ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది.